హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కేవలం 1 కప్పు బొంబాయి రవ్వతో నోట్లో వెన్నెలా కరిగిపోయే మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగితే అప్పటికప్పుడు హెల్దీగా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందనమాట. మనకు గులాబ్ జామున్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందండి. అండ్ దీన్ని ప్రిపేర్ చేయటం అయితే చాలా ఈజీ. వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేలా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది రవ్వ కాబట్టి మనకు ఎంత మిక్సీ పట్టినా సాఫ్ట్గా పిండిలాగా అయితే అవ్వదండి. ఇలా కొంచెం రవ్వలాగే ఉంటుందన్నమాట. అయినా సరే ఇలా కొంచెం సాఫ్ట్గా మిక్సీ పట్టుకున్నట్లయితే మనం చేసే ఈ కేక్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్నైతే ఒక బౌల్లోకి తీసేసుకొని ఇదే మిక్సర్ జార్లోకి 1/4 కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. నెక్స్ట్ 10 వరకు జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 10 వరకు బాదం పప్పుని కూడా ఇందులోకి వేసేసుకొని తర్వాత 1/4 కప్పు వరకు పంచదార వేసుకోండి. నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మనము ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ రవ్వలోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ రవ్వ అలాగే డ్రై ఫ్రూట్ పౌడర్ 2 బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాము. ఇక్కడ మీరు కావాలనుకుంటే నెయ్యికి బదులు ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చండి. కానీ నెయ్యి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ ఆయిల్ వేసుకునే పని అయితే సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పాలని వేసుకోవాలి. అలాగే ఈ పాలు అనేవి వేడిగా ఉండాలన్నమాట. అప్పటికప్పుడు వేడి చేసి యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే సగం వరకు వేసుకోండి. ఇలా సగం పాలను వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని తర్వాత మిగతా సగం పాలనైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వేడి పాలు కాబట్టి మనకు ఈ రవ్వ అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యి మనకు బ్యాటర్ అయితే కొంచెం థిక్గా ఉంటుందండి. చూడండి, మిగతా సగం పాలను కూడా వేసేసాను. అలాగే కలుపుకున్న తర్వాత మనకు కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడా వేసుకుందాము. జస్ట్ ఒక 2 చిటికెళ్ళు వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువైతే వేయొద్దండి. తర్వాత దీన్ని యాక్టివేట్ చేయడానికి ఒక 2 స్పూన్ల వరకు పాలను వేసి మరొకసారి ఈ బ్యాటర్ని కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకు బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో దీన్నైతే ఇప్పుడు రెడీగా పక్కన పెట్టేసుకుందాము. దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ప్యాన్కి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని ప్యాన్లోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం అంతా ఒకేసారి వేసేస్తున్నానండి. అంటే కొంచెం పెద్ద కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 2 కేకులనైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, 2 సార్లుగా ఇలా చేసుకొని కాల్చుకోవచ్చండి. అలాగే బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఈవెన్గా ఇలా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగా ఉండకూడదండి. మందంగా ఉన్నట్లయితే లోపల నుంచి సరిగా ఉడకదనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం పల్చగానే స్ప్రెడ్ చేసుకొని తర్వాత పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఇలా 5 నిమిషాలు కాల్చుకున్న తర్వాత మనకు ఈ కేక్ అనేది ఇలా కొంచెం డ్రైగా అయిపోతుంది అనమాట. పైనుంచి తడి ఆరి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దీనికి కూడా ఇలా నెయ్యిని అప్లై చేసుకొని దీనిపైన ఉల్టాగా పెట్టేసుకొని రివర్స్ చేసుకున్నట్లయితే మనకు ఈ రొట్టె అనేది అంటే ఈ కేక్ అనేది ఈ ప్యాన్లోకి అయితే వచ్చేస్తుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఈ వైపు కూడా కాల్చుకోవాలి. అంతేనండి, టోటల్గా 10 నిమిషాల వరకు అయితే టైం పడుతుంది మనకు ఈ కేక్ రెడీ అవ్వటానికి. ఇప్పుడు పక్కకు తీసేసుకుని దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. దీన్నైతే పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పంచదార వేసుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు కంటే కొద్దిగా తక్కువగా నీళ్ళని పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ పంచదారని ఇలా కలుపుతూ కరిగించుకోవాలి.
చూడండి పంచదార చక్కగా కరిగిపోయింది. అలాగే ఇక్కడ మనకు ఎలాంటి పాకం రావాల్సిన పని లేదనమాట. ఇలా కరిగిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే డైరెక్ట్గా తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ పైన వేసేసుకోవాలి. అలాగే మొత్తం అంతా ఒకేసారి వేయొద్దండి. ఇలా సగం వరకు వేసుకొని మిగతా సగం అయితే పక్కన పెట్టండి. ఎప్పుడైతే ఈ పంచదార పాకాన్ని కేక్ పూర్తిగా పీల్చుకుంటుందో మిగతా సగం పాకాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా అన్నమాట. ఇలా మొత్తం పాకం కూడా వేసుకున్న తర్వాత గార్నిషింగ్ కోసం అంటే చూడ్డానికి బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నానండి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు అయితే అలా పక్కన ఉంచేయండి. చూడండి పూర్తిగా చల్లారిపోయింది. ఇలా చల్లారిన తర్వాత మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే జస్ట్ మీకు చూపించడానికి ఇలా కట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా మీకు కావాలనుకుంటే ఎలా అయినా సరే పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి నేను మీకు ఒక పీస్ తీసి చూపిస్తున్నాను. లోపల నుంచి సాఫ్ట్గా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. గులాబ్ జామున్ ఇష్టపడేవారైతే దీన్ని కూడా ఖచ్చితంగా ఇష్టపడతారనమాట. అంత బాగుంటుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.